అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. సభాయే నమః. సభ మీద ఆసీనులైనటువంటి, వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకి, సభలో ఆసీనులైన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, ప్రపంచ తెలుగు మహాసభలు అన్న పేరుతో కోనసీమకంతటికీ కూడా జీవగర్ర అయినటువంటి పట్టణం, ప్రకృతి అందాలకు ఆటపట్టు, ఎక్కడ చూసినా కొబ్బరి తోటలతో విలసిల్లేటటువంటి ప్రదేశం, వేదనాదం నిరంతరం వినపడుతూ విశేషంగా అన్నదానం చేసేటటువంటి లక్షణం కలిగినటువంటి జనులతో నిండి నిబిడీకృతమై, డొక్కా సీతమ్మ గారి వంటి ప్రాతస్మరణీయురాలు పుట్టి పెరిగి అఖండ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నటువంటి గొప్ప భూమి ఇటువంటి అమలాపుర పట్టణంలో ఈ సభలు జరగడం, ఇక్కడికి నేను మాట్లాడడానికి రాగలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. ఎప్పుడైనా మనం ఒక కుటుంబంలో పుట్టినప్పుడు మన పెద్దలు మనని మందలించవలసి వచ్చినా, మనని సక్రమమైన మార్గంలో పెట్టవలసి వచ్చినా సాధారణంగా ఒక మాట మాట్లాడతారు. మీ తాతగారు అంత గౌరవనీయుడురా, మీ నాన్నగారు అంత గౌరవనీయులు, మన కుటుంబం అంత గౌరవం సంపాదించుకుంది, మన ఊరు అంత గొప్పది, మన ఊళ్ళో మనకున్న కీర్తి ప్రతిష్టలు అటువంటివి, అవి పాడు చేయకూడదు, నువ్వు నీ వల్ల ఆ కీర్తి పెరగాలి తప్ప ఆ కీర్తి తరిగిపోవడానికి వీల్లేదు, నువ్వు నీ పూర్వీకుల గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం నేర్చుకో అని చెప్తూ ఉంటారు. మన కుటుంబ విలువ, మన పెద్దల యొక్క గౌరవం, మన ఊరి గౌరవం మనకి తెలుసున్నప్పుడు మనకి మన ప్రవర్తన మీద ఒక నియంత్రణ ఏర్పడుతుంది. మనం ఏ భాషలో పుట్టామో, మనం ఏ భాష మాట్లాడుతున్నామో, ఏది మనకి మాతృభాషో ఆ మాతృభాష యొక్క గౌరవం ఏమిటో, ఆ మాతృభాష యొక్క ఔన్నత్యం ఏమిటో తెలుసుకున్ననాడు ఇంత గొప్ప భాషలో మనం పుట్టామన్న భావన కలుగుతుంది. అది మనందరం కూడా ఆ భాషని అనుసరించడానికి, ఆ భాషలో మాట్లాడటానికి, ఆ భాష మీద గౌరవం పెంచుకోవడానికి కారణమవుతుంది. తెలుగు భాషకి ఒక విశేషమైనటువంటి లక్షణం, ఒక్క అక్షరం కూడా ఉచ్చారణకి పనికి రాకుండా ఉండదు. 84 లక్షల జీవరాశులలో భగవంతుడు మనిషికి ఒక్కడికే మాట ఇచ్చాడు, మిగిలిన ఏ ప్రాణి మాట్లాడదు. మాట మాట్లాడుతున్నారు అంటే మీలో ఉన్న భావాన్ని వ్యక్తం చేయడానికి అది సాధనం. అటువంటి భావ వ్యక్తీకరణకు సాధనమైన భాష ఏది ఉన్నదో ఆ భాష ఎంత గొప్ప భావాన్నైనా పట్టుకోవడానికి తగిన శక్తి కలిగినదై ఉంటే ఆ భాష యొక్క ఔన్నత్యం దాని వలన వ్యక్తమవుతుంది. తెలుగు భాషలో అక్షరాలు ఉన్నాయి, అక్షరాలతో పాటుగా గుణింతాలు ఉన్నాయి. వీటి కారణం చేత ఏ పదాన్ని మీరు వ్రాసినా, ఏ వాక్యాన్ని వ్రాసినా, మీరు ఏ మాట మాట్లాడినా అది మీలో ఉన్న భావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగపడుతుంది. తెలుగు భాషకున్న గొప్పతనం ఏమిటి అంటే అన్నిటికన్నా గొప్పది మంత్రశక్తి. మంత్రశక్తి అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఏది మననం చేసిన కారణం చేత, 10 మాటలు చదువుకున్న కారణం చేత మనకి భగవంతుని యొక్క అనుగ్రహము కలగడానికి కారణమవుతుందో, ఏది మనలో ఉన్న చైతన్య స్ఫూర్తిని పెంచి మన యందు విజ్ఞానమును పెంచుతుందో, గ్రహణశక్తిని పెంచుతుందో అటువంటి శక్తి మంత్రశక్తి. అటువంటి మంత్రశక్తి సంస్కృత భాషలో చాలా ఎక్కువగా కనపడుతుంది. మీరు చూడండి, ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి అంటే శ్రీరామాయణాంతర్గతం యుద్ధకాండలో ఉన్న ఆదిత్య హృదయం సంస్కృతంలో ఉన్నది పారాయణ చేస్తారు. జయమంత్రం పారాయణ చెయ్యాలి అంటే తెలుగులో ఉన్న జయమంత్రం అనువాదం చేయబడినా ఎవరు చదవరు, సంస్కృత రామాయణంలో ఉన్న జయమంత్రాన్నే పారాయణ చేస్తారు. కానీ విశేషం ఏమిటంటే సంస్కృత భాగవతంలో ఏ ఏ ఘట్టాలు పారాయణ చేస్తే గొప్ప శక్తి కలుగుతుంది, ఈప్సితములు నెరవేరుతాయని ప్రతిపాదింపబడిందో అటువంటి ఘట్టములు ఆంధ్ర భాగవతంలో ఉన్నవి పారాయణ చేసినప్పటికీ కూడా అదే శక్తి కలుగుతుంది. పోతన గారు ఆంధ్రీకరించిన భాగవతంలోంచి గజేంద్ర మోక్షణ ఘట్టం చదువుకున్న
రుక్మిణీ కళ్యాణ ఘట్టం చదువుకున్నా అదే శక్తి కలుగుతోంది అంటే ఈ భాషకి సంస్కృత భాష యందు అంతర్గతంగా ఉన్నటువంటి మంత్రశక్తిని వహించగలిగిన శక్తి తెలుగు భాషకి కూడా ఉంది. ఒకప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పోతన గారు రచించినటువంటి లేదా అనువాదం చేసినటువంటి ఆంధ్ర భాగవత గ్రంథాలని పరిచయం చేసి ఆ పుస్తకాలన్నిటినీ కూడా మళ్ళీ తెలుగు చదువుకునే వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. ఆ సభకి నన్ను రావలసిందిగా ఆహ్వానం చేస్తే నేను అనుకున్నాను, అది కన్నడ రాష్ట్రం కదా, అక్కడ అంతమంది తెలుగు భాగవతం కొనుక్కుందామని ఆర్తి చూపించే వాళ్ళు ఎవరుంటారు అనుకున్నాను. నాతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి, ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి గారిగా కూడా పనిచేసినటువంటి మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. బెంగళూరులో ఆ సభ చేసినప్పుడు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది. కన్నడిగులు కన్నడ భాషలో ఉన్న భాగవతం చదువుకోవడం కన్నా తెలుగు భాషలో ఉన్న భాగవతం చదువుకోవడానికి ఎక్కువ ప్రీతి చూపిస్తారట. ఆ రోజున కొన్ని వేల భాగవత సంపుటాలు అక్కడ పెడితే ఒక్కటి కూడా మిగలలేదు. ఉత్తర క్షణం అక్కడ ఉన్నటువంటి గ్రంథములనన్నింటినీ కూడా కొని పట్టుకుని వెళ్ళిపోయారు. అంటే తెలుగు భాషకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మిగిలిన చోట్ల కూడా ఎంత ప్రఖ్యాతి ఉందో అర్థమవుతుంది. నేను తెలిసో తెలియకో ఏదో పరమేశ్వరుడిచ్చినటువంటి అనుగ్రహం చేత ఆర్తి చేత అనేక ప్రసంగాలు చేయడం జరిగింది. నా దగ్గరికి విదేశాలలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది వస్తూ ఉంటారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను పరమ యథార్థం చెప్తున్నాను. ఆ వచ్చినటువంటి వారు నా దగ్గర కూర్చుని, మీరు కాళహస్తీశ్వర శతకంలో చెప్పిన ఈ పద్యం మాకు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందోనండి, ఈ పద్యం మేము ఎప్పుడూ చదువుకుంటూ ఉంటామని వాళ్ళు ఎంత బాగానో ఉచ్చరిస్తూ తెలుగు వాళ్ళకన్నా ఎంత మాత్రం తక్కువ కాకుండా ఆ తెలుగు పద్యాలు చదువుతూ ఉంటారు. సౌందర్యలహరిలో శ్లోకాలు చెప్తూ ఉంటారు. ఇవాళ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా తెలుగు భాష నేర్పడం కోసమని అనేక స్వచ్ఛంద సంస్థలు బయలుదేరాయి. నాకెందుకు దాని గురించి తెలుసు అంటే, ఒకప్పుడు ఆ దేశంలో నివాసం ఉన్న నా కుమార్తె ఆ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసింది. అనేక మంది పిల్లలు వచ్చి తెలుగు భాష నేర్చుకుంటున్నారు. తెలుగు భాష ఎంతో గొప్ప భాష. అందులో ప్రతిపాదింపబడిన విషయాలు ధారణాయోగ్యం. ఎందుకనంటే పద్యమునకు ఛందస్సు ఉంటుంది. ఛందస్సు ఉన్న పద్యం మీరు 10 మాటలు చదువుకుంటే మీకు ధారణలోకి వెళ్ళిపోతుంది. మీరు ఏది ధారణ చేశారో అది మీకు ఆయా సందర్భముల యందు జ్ఞాపకానికి వస్తుంది. మీరు ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని ఆదుకోవడానికి ఆ పద్యం జ్ఞాపకానికి వస్తే, ఆ పద్యంలో ప్రతిపాదింపబడిన భావం జ్ఞాపకానికి వస్తే అది మిమ్మల్ని సంస్కారవంతుడిగా తీర్చిదిద్దుతుంది. సుమతీ శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుంది. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని. ఒక ఉపకారం చేసిన వ్యక్తికి తిరిగి ఉపకారం చెయ్యవలసి వస్తే పెద్ద వెనకాడం. కానీ మనకి అపకారం చేసిన వ్యక్తికి తిరిగి ఉపకారం చెయ్యవలసి వస్తే మన సంస్కారము అక్కడ అభివ్యక్తం కావాలి. అప్పుడు మనకి అపకారమే జ్ఞాపకం వస్తే నువ్వు సంస్కారవంతుడవు కాలేదని గుర్తు. నీకు అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చెయ్యాలన్న స్పృహ నీకు కలిగితే నువ్వు సంస్కారమును పొందావని గుర్తు. ఈ తెలుగు పద్యం ధారణలో ఉందనుకోండి, మన యొక్క ప్రవర్తనని తీర్చిదిద్దుతుంది. మనకి అపకారం చేసిన వ్యక్తి తటస్థపడినా మనం ఎంతో ప్రేమగా ఆదరించి గౌరవించి ఆయనకి ఉపకారం చెయ్యాలన్న సద్బుద్ధితో ఉంటాం తప్ప అవతల వ్యక్తిని పాడు చెయ్యాలన్న భావన కలగదు. ఎన్నో మంచి మంచి భావాలు, ఎన్నో మంచి మంచి విషయాలు పిల్లలందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవడానికి యోగ్యమైన విషయాలు మనకి శతకాలలో పద్యాల రూపంలో ఇవ్వబడ్డాయి. ఆ పద్యాలు పిల్లలు ధారణ చేస్తే వాళ్ళకి రాబోయే కాలంలో నిజ జీవితం అన్న తర్వాత అనేక ఒడిదుడుకులు ఉంటాయి. ఎవరి జీవితం కూడా పూలపాన్పు కాదు. అందరి జీవితాల్లోనూ అనుకున్నట్లుగా అయిపోవు. ఎప్పుడు అనుకున్నవి అవ్వకుండా ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి.
ఆ ప్రతిబంధకాన్ని తట్టుకుని మనం ఎంత ధైర్యంగా నిలబడ్డామన్న దాన్ని బట్టే మనం చరిత్రలో మిగిలిపోతాం. అట్లా ప్రతిబంధకాన్ని తట్టుకుని నిలబడగలిగినటువంటి ధీశక్తిని, ధైర్యాన్ని నూరిపోసేటటువంటి తెలుగు పద్యాలు మన శతకాలలో ఎన్నో ఉన్నాయి. ఈ పద్యాలు, ఈ శతకాలు ప్రచారంలోకి రావడం అన్నది ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన ఇంట్లో ప్రారంభం కావాలి. భోజనం చేయడానికి ముందు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. చిన్న పద్యంలో పోతన గారు మనిషి కోరుకోవలసినవేవో ఎంత బాగా చెప్పారో చూడరా అని తండ్రి కానీ తాత కానీ పిల్లలకి చెప్తే, పిల్లలకి కూడా భాగవతం చదవాలని, ఒక శతకం చదవాలని, ఆముక్తమాల్యత చదవాలని, మనుచరిత్ర చదవాలని, ఒక పద్యాన్ని ధారణ చెయ్యాలని ఉత్సాహం కలుగుతుంది. నేను మొన్న ప్రపంచ మాతృభాషా దినోత్సవం నాడు అవనిగడ్డ వెళ్ళాను. అవనిగడ్డ మాన్యులు, గౌరవ శాసనసభ్యులు ఆంధ్ర సంస్కృతి కోసం, తెలుగు భాష కోసం పరితపించే వ్యక్తులలో ఒకరు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. వారంటే నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం. ఎందుకనంటే ఆ ప్రాంతంలో సంస్కృతికి పెద్దపీట వేసి సంస్కృతిని నిలబెట్టిన పెద్దలు సుసర్ల దక్షిణామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, ఇట్లాంటి వాళ్ళందరివి కూడా విగ్రహాలు పెట్టి ఇప్పటికీ ఎవరైనా వెడితే ఆయన కూడా వచ్చి వాళ్ళకి దండలు వేయించి ఎన్ని పుస్తకాలు ప్రచురించారో తెలుగు భాష మీద, తెలుగు రాష్ట్రంలో పుట్టి పెరిగిన పెద్దలైన వారి గురించి అన్ని పుస్తకాలు వేశారు. ఆయన ఆహ్వానించారని నేను వెళ్ళాను. వెడితే సాధారణంగా సభలకు వెడితే తిన్నగా ప్రసంగానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన అట్లా కాదు, కోటేశ్వరారు కాసేపు కూర్చోండి, మా పిల్లలు చేసే సాంస్కృతిక కార్యక్రమం చూడండి అన్నారు. నేను ముగ్ధున్నైపోయింది ఎక్కడ అంటే 8వ తరగతి 9వ తరగతి చదువుకుంటున్న పిల్లలు అష్టదిగ్గజాలుగా అక్కడ భువన విజయాన్ని ప్రదర్శించారు. వాళ్ళు సమస్య పూరణం చేయడం కానీ, ఒక సమస్య ఇచ్చినప్పుడు దాన్ని రెండవ కవి పూరణ చేశాడు. కానీ ఆ పిల్లలకు ఒక విషయం అవగతమైంది. సభలో ఉన్న పెద్దవాళ్ళకి మనం ఇంత తేలిక భాషలో పూరణ చేసినా అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇది వాళ్ళకి అర్థం అవ్వాలంటే తాత్పర్యం చెప్పాలని రెండవ కవి లేచి ఏదో అవతల మాట్లాడిన వ్యక్తిని చూసి, పెద్దన కవి మీరు చేసిన సమస్యా పూరణం చాలా బాగుంది, మీకు ఇచ్చిన సమస్యని మీరు ఇంత అందంగా పూరణ చేశారని ఆ పద్య భావాన్ని వివరించాడు. పిల్లల చేత అటువంటి కార్యక్రమాలు చేయించడం ఆ రోజున ఆంధ్ర సంస్కృతి మీద, కృష్ణదేవరాయల వారి మీద, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మహానుభావులు, రాజకీయాలలో అంటారా, రాజకీయాలలో కాకలు తీరినటువంటి యోధులు ఈ రాష్ట్రంలో పుట్టారు. కాకలు తీరిన యోధులు అని నేను అన్నప్పుడు నా ఉద్దేశ్యం, అంత గొప్ప రాజనీతి విద్వాంసులుగా, రాజనీతజ్ఞులుగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. భారత జాతీయ పతాకాన్ని తయారు చేసిన పింగళి వెంకయ్య గారు ఉన్నారు. ఆర్థిక స్వావలంబన కొరకు ఆంధ్ర బ్యాంక్ పెట్టింది పట్టాభి సీతారామయ్య గారు. అట్లాగే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు లాంటి గొప్ప రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లాంటి ఇంజనీర్లు ఉన్నారు. తాను డాక్టర్ చదివిన సంగీతంలో అంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి డాక్టర్ పినాకపాణి గారు లాంటి వ్యక్తులు ఉన్నారు. వివిధ రంగాలలో ప్రాతస్మరణీయులైన వారు, దేశమంతటా కీర్తింపబడుతున్న తెలుగువారు ఎందరో ఉన్నారు. అటువంటి తెలుగువారందరి గురించి తేట తెలుగులో కేవలం ఒక్కొక్క వాక్యంలో అద్భుతమైన పాటలు వ్రాయించి ఆ రోజున పిల్లల చేత ఆ కార్యక్రమాన్ని ఆయన చేయిస్తే సభలో ఉన్న కొన్ని వేల మంది పెద్దవాళ్ళందరూ కూడా తెలుగు సంస్కృతి, తెలుగులో పుట్టినటువంటి పెద్దలు, తెలుగు భాష ఔన్నత్యం గురించి మురిసిపోయారు. అటువంటి కార్యక్రమాలు జరగాలి, దాన్ని మనం ప్రోత్సహించగలగాలి. ప్రత్యేకించి తేలిక భాషలో ఉండేటటువంటి శతకాలు పిల్లలకి అందుబాటులోకి రావడం, శతకాలలో పద్యాలు పిల్లలు ధారణ చేసి తమ జీవితాన్ని తాము దిద్దుకోగలిగిన పరిస్థితిని వాళ్ళు కల్పించుకోగలిగిన సంస్కారవంతులు కావడం అలవాటు చెయ్యాలి. మనకి తెలుగు భాష ఎంత గొప్పది అంటే, త్యాగరాజస్వామి ఉన్నారు,
త్యాగరాజస్వామి వారికి కానీ శ్యామశాస్త్రి గారికి కానీ సంస్కృత భాష తెలియదు అనుకుంటే మహాసాహసం. వారికి సంస్కృత భాష అంత బాగా తెలుసు. సంస్కృత భాషలో అన్ని కీర్తనలు ఇచ్చారు. కానీ తెలుగు భాష నాదమనిషం శంకరం అన్న ఒక్క కీర్తనలో ఆయన సంగీతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అది శోభిల్లుతుందో, చిట్ట చివరికి ఎట్లా మోక్ష కారణమవుతుందో, అసలు ఆ నాదము ఎట్లా శివస్వరూపమైందో అద్భుతంగా వర్ణించారు. కీర్తన ఇవాళ మనం మన భాష గొప్పతనాన్ని మన పిల్లలకి తెలియచేయాలి. మా నాన్నగారి గొప్పతనం చెప్పడం నా కర్తవ్యం. నా మన మీ తాతగారు ఇట్లా బ్రతికారా, మీ తాతగారు వీధిలో నడిచి వెడుతుంటే అందరూ లేచి నమస్కారం చేశారా, నా జీవితంలో నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదురా అని స్వోత్కర్ష కోసం కాకపోయినా తన కుటుంబ గౌరవాన్ని నా మనవడికి నేను చెప్పకపోతే వాడికి ఒక కర్తవ్యతానిష్ట ఏర్పడదు. నేను ఇటువంటి కుటుంబ గౌరవానికి వారసుణ్ణి, నేను దీన్ని నిలబెట్టాలన్న భావన వాడికి కలగదు. నేను ఎట్లా నా కుటుంబం గురించి నా మనవడికి చెప్పాలో అట్లా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని మనమే చెప్పలేకపోతే, మన పిల్లల్ని కూర్చోపెట్టి మాట్లాడలేకపోతే తెలుగు భాష తగ్గిపోతోంది, తెలుగులో మాట్లాడటం లేదు, పిల్లలు ఏదో అంటున్నారు అని విమర్శించవలసిన అవసరం నాకు వ్యక్తిగతంగా కనపడలేదు. ఎందుచేతనంటే ఎందరో పిల్లలు నేర్పాలి కానీ శతకాలలో ఉన్న పద్యాలు చదువుకుని వాళ్ళు ఎంతో బాగా చేస్తున్నారు. నేను మొన్న IIIT హైదరాబాద్ నూజివీడిలో ప్రసంగం చేయడానికి వెళ్ళాను. నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటే అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. నేను ఉపన్యాసం అంతా పూర్తి చేసేసిన తర్వాత ఒక పిల్ల అప్పటికప్పుడు కూర్చుని నేను ఎంతమంది సైంటిస్టుల గురించి మాట్లాడానో, ఎంతమంది కవుల గురించి మాట్లాడానో, ఎంతమంది దేశభక్తుల గురించి మాట్లాడానో, ఏ సందర్భంగా వాళ్ళని ఉటంకించానో, ఈ విషయాలన్నిటినీ కూడా నేను శుభం భూయాత్ అనేటప్పటికీ పూర్తి చేసి నేను ఇప్పుడు మాట్లాడతాను అని చెప్పి వచ్చి ఆ అమ్మాయి అంత అందంగా ఒక పాట పాడి పాటలో నేను చెప్పినవన్నీ కూడా ఆవిష్కరించేసింది. నేను నిజంగా ఆ అమ్మాయి యొక్క శక్తికి ఆశ్చర్యపోయాను. అట్లాంటి పిల్లలు గుర్తింపబడాలి. అట్లాంటి పిల్లల్ని మనం వృద్ధిలోకి తీసుకుని రావాలి. అంటే మనం చెప్పే ఉద్దేశ్యం ఉండాలి. మన భాష గొప్పతనాన్ని వాళ్ళకి చెప్పాలి. చెప్తే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జటిలమైనటువంటి తెలుగే కాదు, ఎంత అందమైన భావాలు. ఇందాక నాకు ముందు మాట్లాడుతూ నా సోదరతుల్యులు బ్రహ్మశ్రీ గరికపాటి వారు ఆముక్తమాల్యదలో పద్యం గురించి మాట్లాడారు. చాలా గొప్ప విషయం. వారు ధర్మార్థ కామ మోక్షాల గురించి శ్రీకృష్ణదేవరాయల వారు ఎంత తేలికగా చెప్పారన్న దాన్ని చాలా చాలా బాగా చెప్పారు. కానీ మీరు చూడండి, తెలుగు భాషకున్న గొప్పతనం ఎక్కడుంది అంటే ఎంకి పాటలను ఉండేవి. ఆ ఎంకి పాటల్లో సెందురుడు అని చంద్రుణ్ణి సెందురుడు అని ఉద్దేశించి దంపతులు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు, ఓ ఎంకి చంద్రుడు మన ఇద్దరికి, నేను చంద్రుడు అంటున్నాను, ఆయన సెందురుడు అంటుంది. అందులో ఎంకి, నీకు నాకు మధ్యలో సెందురుడు పెద్ద మనిషి అన్నావు, నా పొలాలన్నీ నా తోటలన్నీ నీవేనన్నావు, నిన్ను చూడకపోతే ఉండలేనన్నావు, కానీ నీకెందుకో అలకొచ్చింది, ఇవాళ నువ్వు నన్ను చూడ్డానికి రాలేదు, మరి పెద్ద మనిషిగా మధ్యలో ఉండడానికి ఒప్పుకున్న ఓ చంద్రుడా మధ్యవర్తిత్వం చెయ్యొద్దా అన్న భావం వచ్చే ఒక ఎంకి పాట ఉంటుంది. వెంకటేశ్వరుడి యాత్రకి వెడదాం, తిరుమల వెడదాం, పశువుల్ని తీసుకెళ్ళి అత్తవారింట్లో కట్టేద్దాం, మనకి సంబంధించిన వస్తువులన్నీ జాగ్రత్త పెట్టమని పక్కింటి వాళ్ళకి అప్పచెప్దాం, మనం కలిసి వెంకటేశ్వరుడి కొండకెడదాం. చిన్న చిన్న మాటలలో ఆ ఎంకి పాటలు కానీ
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చనిపోయే ముందు కోరుకున్న గొప్ప కోరిక, తెలుగునాట ప్రత్యేకించి సంగీతంలో లలిత సంగీతం. లలిత సంగీతానికి పెట్టింది పేరు తెలుగు రాష్ట్రం. చిన్న కథకి తెలుగులో లలిత గీతానికి. ఆఖరణ పాపం చనిపోయే ముందు కూడా ఆయన పుట్టపర్తి వెళ్ళి సత్యసాయిబాబా గారితో మాట్లాడి తిరుపతిలో స్థలం తీసుకుని శంకుస్థాపన కూడా చేశారు. లలిత కళా పాఠశాల పెట్టి తాను స్వయంగా అధ్యాపకత్వం చెయ్యాలని. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. ఆయన శరీర త్యాగం చేశారు. ఒక్కొక్క లలిత గీతం వినడం పిల్లలకు అలవాటు చేస్తే చిన్న విరుపులో అక్షరాన్ని అటు ఇటు మారిస్తే ఎంత అందంగా భావం మారుతుందో. పువ్వులేరితేవే చెలిపోవలే కోవెలకు, ఎవరినో ఉద్దేశించి చెప్తోంది. పువ్వులేరి పట్ల చెలి కోవెలకు వెళ్ళాలి. పువ్వులేరితేవే చెలి పోవలే కోవెలకు, ఓ చెలి పువ్వులేరి పట్ల నేను పోవాలి కోవెలకి. మార్చడంలో ఒక తల్లి బిడ్డ గురించి పొందేటటువంటి పరివేదన. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఒక అమ్మ పిల్ల గురించి ఎంత బెంగ పెట్టుకుంటుందో, ఆ పిల్లకి పెళ్ళయి వెళ్ళిపోతే నేను ఏమైపోతాను అని ఎంత ఆలోచిస్తుందో. నిజంగా ఆ రోజుల్లో వేదవతి ప్రభాకర్ గారు పాడినటువంటి ఆ పాట తెలుగు భాషకి పట్టాభిషేకం చేస్తుంది. ఏ భావం వ్యక్తం కాలేదండి. తెలుగులో జో 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 ఈ 3 అక్షరాలు నిద్రనిచ్చేస్తాయి. అన్నమాచార్యులు వారంతటి వారు భగవంతుణ్ణి పడుకోబెట్టవలసి వస్తే జో అచ్యుతానంద జోజో ముకుంద అని జో ఆడారు. పోతన గారంతటి వారు జోజో అంటూ ఆ జోజో కమలదలీక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందువదన జోజో యనచున్నని గోపస్త్రీలందరూ పాడారు ఊయల ఊపుతూ చిన్ని కృష్ణుడికని. ఆ జోజో అన్న శబ్దం వేశారు. తెలుగు భాష పట్టుకోలేని భావం లేదు. తెలుగు భాషకున్న గొప్పతనం ఏమిటంటే మీరు ఎటువంటి స్థితిలో ఉండి మాట్లాడుతున్నారో ఆ మాటలు కూడా ఆ పద్యంలో అట్లా పడ్డప్పుడు అవి చదువుతుంటే చాలు మీకు భావం అక్కర్లా తెలిసిపోతుంది. ఏదో గోపబాలురు గోపకాంతలు కలిసి గోవర్ధనగిరికి యాగం చేస్తున్నారు. ఇంద్రుడికి కోపం వచ్చింది. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్రదళన క్రీడా సమారంభ దుర్భరదంభోడిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగన్. అసలు ఆ పద్యం చదివేటప్పటికే ఇంద్రుడి యొక్క భావం అర్థమవుతుంది. అంటే భావాన్ని అంత బాగా పట్టుకోగలిగినటువంటి శక్తి కలిగిన భాష తెలుగు భాష. అంత బాగా అర్థాన్ని ప్రతిపాదించగలదు. నేను ఏ భాషని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కానీ కొన్ని భాషలలో అక్షరాలు ఉంటాయి, ఉచ్చారణకు ఉండదు. ఆ అక్షరం ఎందుకుంది అని మీరు అడిగారనుకోండి, అది సైలెంట్ లెటర్ అండి అంటారు. అది సైలెంట్ లెటరు, అక్షరం ఉంది కానీ అది పలకదు అంటారు. COULD కుల్డ్ అంటాడు పిల్లవాడు నేర్చుకునేటప్పుడు. కాదురా, ఎల్ సైలెంట్ లెటర్ కుడ్ అనాలి. WOULD వుడ్ అనాలి కానీ వుల్డ్ అనకూడదంటాడు. సరే, వాడు ఏదో నేర్చుకునేది ఉంది కానీ అక్షరం పలకదట, సైలెంట్ లెటర్ అంటారు. BUSH బుష్, BUS బస్. ఇక్కడ యు అకారం పలుకుతుంది, అక్కడ యు ఉకారం పలుకుతుంది. అట్లా తెలుగు భాషలో ఉండదు. తెలుగు భాషలో ఏ అక్షరం ఏ గుణింతంతో ఎట్లా కలిసిందో అట్లాగే ఉచ్చరింపబడుతుంది. అట్లా ఉచ్చరింపబడడంలో అంత అందంగా భావాన్ని ప్రకటిస్తుంది. అంత గొప్ప భాష. ఒక్కొక్క భాష మాట్లాడుతుంటే అది అర్థం కాకపోయినా ఆ భాష మాట్లాడుతున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం మంత్రముగ్ధుల్ని చేసి అట్లా నిలబెట్టేస్తుంది.